వెల్కమ్ బ్యాక్. ఏపీలో ఈసారి ఎన్నికలు కురుక్షేత్రాన్ని తలపించనున్నాయా? తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపుకి టీడీపీ పరోక్షంగా సాయపడిందా? ఇప్పుడు ఏపీ ఎన్నికల్లో టీడీపీ రుణం తీర్చుకునేందుకు కాంగ్రెస్ ఏం చేయబోతుంది? ఆనాడు కురుక్షేత్ర మహాసంగ్రామంలో శ్రీకృష్ణుడొక్కడూ పాండవుల వైపు ఉండగా ఆయన సకల సైన్యాలు కౌరవుల వైపు నిలిచి పోరాడాయి. ఇప్పుడు ఏపీ ఎన్నికలలో కూడా ఇంచుమించు అటువంటి పరిస్థితే కనిపిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. గత ఎన్నికలలో వైసీపీని గెలిపించి ముఖ్యమంత్రి కావాలనే జగన్ కలను నెరవేర్చిన ప్రశాంత్ కిషోర్ ఈసారి ఎన్నికలలో వైసీపీ ఘోర పరాజయం పొందబోతోందని, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఓటమి తప్పదని తేల్చి చెప్పేస్తున్నారు. కానీ నేటికి ఆయన ఏర్పాటు చేసిన ఐపాక్ దండు వైసీపీని గెలిపించేందుకు పనిచేస్తూనే ఉంది. దాని నివేదికల ఆధారంగానే జగన్ హడావుడిగా అభ్యర్థులను మార్చుకుంటుండడం అందరూ చూస్తూనే ఉన్నారు. అయితే ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో టీడీపీ పోటీ చేయకుండా కాంగ్రెస్ పార్టీ గెలుపుకి పరోక్షంగా సాయపడింది. వాస్తవానికి అప్పుడు టీడీపీ పోటీ చేసి ఉంటే నల్గొండ, ఖమ్మం వంటి జిల్లాల్లో ఓట్లు చీలి కాంగ్రెస్ ఓడిపోయి ఉండేదని పరిశీలకులు చెబుతున్నారు. ఏది ఏమైనప్పటికీ తెలంగాణలో కాంగ్రెస్ గెలుపుకి టీడీపీ పరోక్షంగా సాయపడింది కాబట్టి అందుకు ప్రతిగా ఇప్పుడు ఏపీ అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో టీడీపీకి కాంగ్రెస్ సాయపడే అవకాశం ఉందని అంటున్నారు. అయితే తెలంగాణలో పోటీ చేయకుండా టీడీపీ కాంగ్రెస్కు సాయం చేస్తే ఏపీలో కాంగ్రెస్ పోటీ చేసి టీడీపీకి సాయం చేస్తుందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. ఏపీలో వైసీపీ వ్యతిరేక ఓట్లను చీలనివ్వను అంటూ జనసేన, టీడీపీ కూటమిగా నిలిచాయి. ఇక ఈ కోవలోకే తాజాగా బీజేపీ కూడా వచ్చి చేరింది. దీంతో టీడీపీ ఇప్పుడు కాంగ్రెస్ బద్ద విరోధి అయిన బీజేపీతో పొత్తు పెట్టుకున్నట్లయింది. కనుక కాంగ్రెస్ ఏ విధంగా టీడీపీ రుణం తీర్చుకుంటుందో తెలియదని కొందరంటుంటే, ఎలానో వైసీపీ వ్యతిరేక ఓటు అంతా జనసేన, టీడీపీ, బీజేపీకే పడతాయి కాబట్టి ఇక వైసీపీకున్న మద్దతు ఓట్లనే టార్గెట్ చేసుకుని కాంగ్రెస్ తన వ్యూహాన్ని అమలు చేస్తుందని చెబుతున్నారు. జగన్ అనుకూల ఓట్లు షర్మిల అధ్యక్షురాలిగా ఉన్న కాంగ్రెస్కు పడతాయని అంటున్నారు. ఈ మేరకే ఖచ్చితంగా ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పోటీ చేసి వైసీపీ మద్దతు ఓట్లను చీల్చి కూటమి విజయానికి తోడ్పడుతుందని ఇంకొందరు విశ్లేషకులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. చూడాలి మరి కాంగ్రెస్ సాయం టీడీపీకి ఏ మేరకు కలిసి వస్తుందో అన్నది. బర్నింగ్ ఇష్యూలో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.